అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి గారిని గెలిపించినందుకు, మా కుటుంబం మీద ఎంతో నమ్మకంతో గెలిపించినందుకు మీకు అందరికీ కూడా ముఖ్యంగా మీ అందరి సమిష్టి కృషితోనే, మీ అందరి సమిష్టి సహకారంతోనే మాకు విజయం సాధ్యం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసిన దానికంటే పెద్దపీట కడప నియోజకవర్గంలో బీసీలకు మేము వేయదలుచుకున్నాం. తొందరలో ఒక నెల తర్వాత ఎంత బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కూడా ఒక నెల తర్వాత ఏ దాంట్లో రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చింది కూడా లిస్ట్ చేసి మీకు వాట్సాప్లో కూడా అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్గా మీకోసం, మీ అభ్యున్నతి కోసం ఈ నియోజకవర్గంలోనే కాకుండా కడప జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షుడిగా కూడా చెప్తున్నాను, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీ స్థితిగతులు కూడా సమాజంలో అందరూ ఒక సమాన స్థాయికి వచ్చే విధంగా తీసుకురావాలనేది మా ఆలోచన, పార్టీ ఆలోచన, ప్రభుత్వ ఆలోచన కూడా అదే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరందరూ వచ్చి బీసీ భవనానికి స్థలం అడిగినప్పుడు దానికి పూనుకునింది, ఆలోచన చేసింది, పునాది చేసింది కరెక్ట్గా ఉన్నప్పుడు నేనే. తర్వాత దానికి నిధులు కేటాయించినాయి, పార్టీలు ప్రభుత్వాలు మారినాయి. సరే, సంతోషంగా మీరు మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, చాలా బాగుంది, అద్భుతంగా కట్టారు. నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా ఆయన బాగా బిల్డింగ్ ఉందని అందరి కృషితో సాధ్యమైంది. ఆయన ముందుండి అన్ని కార్యక్రమాలు చేశాడు, సంతోషం. ఇప్పుడే ఆయన చాలా రకరకాల డిమాండ్స్ చెప్పినాడు. స్థానికంగా ఉన్న డిమాండ్స్ ఏవైనా ఉంటే తప్పకుండా కలెక్టర్ గారి సహకారంతో కానీ చేస్తాం. మిగతావన్నీ కూడా స్టేట్ పాలసీ కింద ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉందని నిన్ననే మన ఎమ్మెల్యే గారు కూడా పోయి ఆ సెంటర్ కూడా పోయి చూసి వచ్చారు. వాళ్ళకందరికీ కూడా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలా. ఒక ఆలోచన ఏంటంటే కడప నియోజకవర్గంలో కనీసం పెద్ద సంస్థ కానీ ఏదైనా 2,000-3,000 మందికి, వీలైతే 5,000 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థను తీసుకురావాలని చెప్పి ఈ మధ్యనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారు ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఎంతసేపు మీరు అమరావతి అదని ఇదని కాకుండా, తిరుపతిని కాకుండా, విశాఖపట్నంని కాకుండా మా కడపలో కూడా మేము ఇన్ని స్థానాలు గెలిచాం. మాకు మేము ఏదైతే ఎన్నికల్లో హామీ చెప్పినామో ఆ ప్రకారం మా కడపలో కూడా ఒక మంచి సెంటర్ పెట్టండి. దాంట్లో ఒకసారి సెంటర్ ఏర్పాటైతే దాని ప్రకారం మీకు కూడా దామాషిలో ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ కల్పించే అవకాశాలు కూడా వస్తాయి. మేము మీ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నాం. దీంట్లో రెండో ఆలోచన లేదు. ఎవరికి ఇచ్చినా కూడా ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఉంటుంది. తర్వాత ఈ బిల్డింగ్ విషయానికి వస్తే దీన్ని బాగా కట్టారు. దీంట్లో ఐకమత్యంగా ఏ రాజకీయాలు లేకుండా ఏ పర్పస్కి అయితే కట్టారో ఆ పర్పస్కే వాడండి. లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయి, రకరకాల పంచాయతీలు పెట్టాల్సి వస్తుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, బీసీ ఎన్నికల సమయంలో బీసీ మీటింగ్స్ పెట్టాం. అందరూ కూడా వచ్చినారు, మాకు మద్దతు తెలిపినారు, సపోర్ట్ చేసినారు. ఆ సందర్భంలో నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఆ రోజు నేను చేసిన ప్రామిస్ ఏంటంటే, మీకు లైబ్రరీకి నా సొంత ఖర్చుతో పెట్టిస్తాను. ఆ లైబ్రరీ ఏర్పాటు మీరు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లైబ్రరీ ఏర్పాటుకు ఒక నెలన్నర తర్వాత మీరు అప్రోచ్ అయితే అది దానికి ఒక ఎస్టిమేట్, ఒక బడ్జెట్ అంతా చేసుకుంటే నా సొంత డబ్బుతో మీకు ఎమ్మెల్యేగా ఆమెను గెలిపించిన దానికి గాను మీకు కానుకగా ఆ లైబ్రరీని నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తా. మిగిలినవి కూడా ఇంకా పేరు బీసీలు కానీ చాలా పెద్ద పెద్ద షావుకారులు ఉన్నారు కడపలో. మేమే మీ అనుకున్నాం, మన పక్కన పెద్ద షావుకారు ఉన్నాడు, చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ మీరంతా 10 మంది మాట్లాడుకొని మిగతా దాంట్లో కూడా ఏమేం కావాలో దానికి ప్రభుత్వం నుంచి ఆధారపడకుండా కొంత సహకరిస్తే ఈ బిల్డింగ్ పరిపూర్ణత వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం నుంచి నిధులు రావాలంటే ఇప్పుడున్న సమస్యల్లో తీవ్ర సంక్షోభంలో ఉంది ఆర్థికంగా.
ఏవైతే అత్యంత అవసరమో దానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు కేటాయించే పరిస్థితి ఉంది. మన అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మన మీద ఆధారపడినాం కాబట్టి కొంత మనకు వెసులుబాటు వస్తుంది. లేకుంటే కేంద్ర సహకారం లేకుంటే మనం కూడా ఈ రాష్ట్రంలో ఏమి జరిగే పరిస్థితి లేదు. కాబట్టి నా వంతు సహకారం నేను లైబ్రరీ పెట్టిస్తాను, తప్పకుండా పెట్టిస్తా. మీరు కూడా 10 మంది దాతలు కలిసి ఈ బిల్డింగ్ ఏం చేయాలో అవన్నీ కూడా ఒక పరిపూర్ణత తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రెండోది రోడ్డు చెప్పాడు, నేను కలెక్టర్ గారితో మాట్లాడతా. ఈ ఓల్డ్ రిమ్స్ ప్రాంతాన్ని మిగతా దాంట్లో కూడా అన్ని అలొకేషన్స్ చేసి ఈ ఓల్డ్ రిమ్స్ను ఒక కాంప్లెక్స్ మాదిరి తయారు చేయాలన్నమాట. ఆఫీసర్స్ కాంప్లెక్స్లు రకరకాలుగా రకరకాల ఒక పెద్ద కాంప్లెక్స్ చేస్తే సిటీ సెంటర్లో ఉంటే బాగుంటుందని అప్పుడు ఏకంగా దీన్ని ఒక లేఅవుట్ మాదిరి తయారు చేసేసి, ఎందుకంటే బిల్డింగ్స్ అన్నీ కూడా పడిపోయే పరిస్థితి ఉంది. అవన్నీ తీసేసి అన్నీ అలాట్ చేసి ఒక లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్ ప్రకారం నీట్గా రోడ్స్ వేస్తే ఒక అద్భుతంగా ఈ రోడ్ రిమ్స్ తయారు చేసినట్టు ఉంటుంది. అది ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో మిగతా అలొకేషన్స్ చేసిన తర్వాత మీకు ఆ రోడ్డు కూడా వేపిస్తాం. రోడ్డు వేయించేది పెద్ద విషయం కాదు, అది వేయించేస్తాం. కాబట్టి ఓల్డ్ రిమ్స్ అది ఉంది కదా క్లినిక్ కాదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అది నేషనల్ హెల్త్ మిషన్ కింద హెల్త్ సెంటర్ ఉంది అక్కడ. దీనికి కావాల్సిన కార్పొరేషన్ బిల్డింగ్ కూడా కొత్తది 37 కోట్లతో 40 కోట్లతో కొత్త కార్పొరేషన్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించాం. తొందరలో టెండర్ నుంచి ఆ పనులు కూడా ప్రారంభిస్తాం ఈ పక్కనే. సో ఇది ఒక పెద్ద హబ్ కావాలి. రకరకాల వాళ్ళకు ఇంకా అవసరమైతే ఇంకా వేరే ఏదైనా సెంటర్స్ పెట్టేదానికి దీనికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా నేను రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడి ఎంత ల్యాండ్ ఉంది ఏమి అంతా చూసి ఇంకా ఏమేమి ఏర్పాటు చేస్తే ఒక పెద్ద కాంప్లెక్స్ మాత్రం వస్తే ప్రజలకు కూడా అన్ని చోట్ల ఒకటే చోట దొరికే ఒక వెసులుబాటు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. రోడ్స్ అవన్నీ వేపిస్తాం. నా వంతు ఏదైతే నేను చెప్పినానో లైబ్రరీ పెట్టించేది అది నేను మీరు అన్ని ఏర్పాటు చేసుకున్నాక వీఆర్ రెడీ అంటే దాని ఎస్టిమేట్ మీరు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఏం కావాలో చెప్తే దాని ఏర్పాటు నేను చేయిస్తాను.